హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకు స్వాగతం. ఈ రోజు వీడియోలో ఒక సూపర్ స్పెషల్ టీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటో తెలుసా? శంకుపూలు బ్లూ టీ. అంటే ఏమిటనుకుంటున్నారా? ప్రకృతిలో దొరికే బటర్ఫ్లై పీ ఫ్లవర్ తో తయారై సహజమైన బ్లూ కలర్ టీ అండి. అసలు ఈ టీ ఎందుకు తాగాలి అంటే శరీరంలో టాక్సిన్స్ తొలగిస్తుంది, గ్లో పెంచుతుంది, హెయిర్ గ్రోత్ కి సహాయపడుతుంది, మెమరీ అండ్ బ్రెయిన్ పవర్ కి పెంచుతుందండి. చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంతేకాదు యాంటీ ఆక్సిడెంట్ కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంది. స్కిన్ యాక్సిడెంట్ కి తగ్గిస్తుంది, బ్లడ్ షుగర్ కంట్రోల్ సహాయపడుతుంది, వెయిట్ లెస్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్న టీని మనం ఎలా తాకుండా ఉంటాం చూడండి. కానీ ఈ పూలు అందరికి దొరకవండి. పల్లెటూరులో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. దొరికినప్పుడు ఈ పూలను ఖచ్చితంగా వదలకుండా మనం ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఈ పూలతో మనం టీ చేసుకుని తాగితే ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఈ ఎవరు తాగాలి, ఎందుకు తాగాలి, ఎప్పుడు తాగాలి అనేది నేను వీడియోలో మాట్లాడతాను. ఇక వీడియోని వెళ్లే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం రండి. ఇక్కడ నేను చెట్టుకున్న పూలనే కోసి చూపిస్తున్నాను. ఇది మా ఇంటి దగ్గర చెట్టు అండి, చాలా పెద్ద చెట్టు. పూల చెట్టుని అల్లుకుని పోయినాయి, చాలా బాగా పూలు పూస్తుందండి. ఇది చూడండి, నేను కోసి చూపిస్తున్నాను. మంచి కలర్ఫుల్గా ఉంటాయండి ఈ పూలు. పూలు ఏ కలర్లో ఉంటాయో టీ కూడా అదే కలర్లో ఉంటాయి. ఇక్కడున్న పూల చెట్టుకైతే ఈ శంకు పూల చెట్టు బాగా అల్లుకుపోయిందండి. చూడండి, ఈ ఫ్లవర్స్ చెట్టుకైతే ఇది అల్లుకుపోయింది. చుట్టూత పూలే ఉన్నాయి. అవైతే మీకు కోసి చూపిస్తాను. నేనైతే పూలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొచ్చానండి. అలానే చెట్టుకి 2 కాయలు కూడా ఉన్నాయి, ఎండిపోయిన కాయలు. ఈ కాయలు కనుక మనం తీసి చూస్తే లోపల విత్తనాలు ఎండిపోయి ఉంటాయి. వాటిని కనుక మనకు కుండీలో పాతుకుంటే తొందరగా మొలకలు వస్తాయి, మొక్కలుగా పైకి వచ్చేస్తాయి. నేను ఒక కుండీలో వేసాను చూడండి మీకు చూపించడానికి. గింజలన్నీ కూడా మొక్కలు వచ్చినాయి. చిన్న చిన్న మొక్కలే పెద్దవి అయిపోతాయి. అవి చక్కగా అల్లుకుపోతే మంచిగా పూలు పోస్తాయి. మన ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఈ రకంగా మనకు పూలు అవసరమైంది అనుకోండి, ఇలా బయటికి వెళ్ళి తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే ఈ మొక్కను పెంచుకోవచ్చు. ఈ పూలన్నింటినీ ఎండలో ఎండబెట్టుకోవాలండి. మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే ఎక్కువ రోజులు మనం టీ తాగాలి, ఎప్పటికప్పుడే దొరకవు కదండి పూలు. అలాంటప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఎండలో ఎండబెడితే ఎండిపోతాయండి. నేనైతే ఎండలో ఎండిపెడుతున్నాను. ఈ పూలు ఒక్క రోజులోనే ఎండిపోతాయండి. సాయంత్రానికి బాగా ఎండిపోయినాయి. ఈ విధంగా ఎండిపోతే చాలండి. వీటిని మనం స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు పూలు కనిపించినా కూడా ఇలా ఎండబెట్టుకుని స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్రతిరోజు ఎండిపెట్టిన పూలన్నీ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక బౌల్లో వేసి ఇలా మీకు అందుబాటులో కనుక లేకపోతే మీకు బయట షాపుల్లో కూడా దొరుకుతాయండి. ఈ పూలు తెచ్చుకుని కూడా మీరు టీ చేసుకోవచ్చు. చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. చూడండి, ఇలా గాజు సీసాలో స్టోర్ చేసుకున్నాను. ఎక్స్ట్రా ఉన్న పూలన్నీ కూడా ఈ విధంగా స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి. వీటిని మనం టీలాగా చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని దానిలోనికి 2 కప్పులు వాటర్ వేస్తున్నాను. మనం 2 కప్పులకు చేసి చూపిస్తానండి నేను. ఇప్పుడు ఈ వాటర్ అన్నీ మరగాలండి. మరుగుతున్నప్పుడు 2 యాలకులు వేస్తున్నాను కచ్చపిచ్చగా కొట్టి. అలానే 2 చెక్క ముక్కలు కూడా వేస్తున్నాను. 2 కప్పులకు చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా వేస్తున్నాను. ఇలానే డ్రై చేసిన మనకి డ్రై పూలు ఉన్నాయి కదా, ఆ పూలు కూడా ఇందులోకి వేసి కొద్దిగా తిప్పి మరగనివ్వాలండి ఈ పూలని. అప్పుడు అందులో ఉన్న లిక్విడ్ అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది. మంచి కలర్ఫుల్గా టీ రెడీ అవుతుంది. ఈ టీ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఈ విధంగా ఒక 2 నిమిషాలు ఇలాగా మరుగుతూ ఉంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. ఒక 5 నిమిషాల్లోనే టీ అంతా రెడీ అయిపోతుందండి. చూడండి, పూల్లో ఉన్న వాటర్ అంతా కూడా కిందకి దిగిపోయింది. ఇంకా మనం దీన్ని వడకట్టేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసుకుని. ఈ టీ ఎవరైనా తాగొచ్చండి. చిన్నపిల్లలకైతే ఎక్కువగా ఉపయోగపడుతుంది. మెమరీ లాస్ ఉన్న పిల్లలకైతే బాగా జ్ఞాపక శక్తి ఎక్కువగా వస్తుంది. చాలా యూజ్ఫుల్ అండి ఈ టీ అయితే. అంతేనండి, టీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వడకట్టేసుకోవచ్చు గ్లాసుల్లోనికి. ఇందులోనికి 1 టీ స్పూన్ తేనె వేసుకుంటే చాలా బాగుంటుందండి. న్యాచురల్గా చాలా ఉపయోగాలు ఉన్నాయి దీని ద్వారా కూడా. ఇవేమి లేకపోయినా కూడా, హనీ కానీ ఏమి వేయకపోయినా కూడా తాగొచ్చండి. అసలు అలవాటు లేని వాళ్ళు ఇవన్నీ వేసుకుని తాగి కొద్ది రోజులు అలవాటు అయిన తర్వాత ఇవన్నీ స్కిప్ చేసేసి ఉట్టిగానైనా తాగొచ్చు. కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ టీలో మాత్రం చాలా బాగుంటుంది, తాగొచ్చు అందరూ కూడా. అంతేకాదు దీనిలోనికి 1 బద్ద నిమ్మరసం కూడా వేసుకుని తాగితే ఇంకా దీనివల్ల ఇంకొంచెం ఉపయోగాలు ఉన్నాయండి. అలా కూడా వేసుకుని తాగొచ్చు ఇష్టపడేవాళ్ళు. ఇది ఎప్పుడు తాగాలి అంటే ఉదయాన్నే పరగడుపుని తాగొచ్చు, లేదా ఈవినింగ్ మీకు ఏదైనా అలసటగా ఉన్నప్పుడు కూడా దీన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు అప్పుడని ఏముండదు. రోజుకి 1 లేదా 2 కప్పులు తాగొచ్చండి. కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం డాక్టర్ని సంప్రదించి మాత్రమే తాగాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను టీలోనికి నిమ్మకాయ పిండాము కదా, ఇక్కడ కలర్ చేంజ్ అయిపోయింది చూడండి. ఇలా ఒకసారి గట్టితో తిప్పేసేసి స్పూన్తో మనం తాగొచ్చు.
అంతేనండి, శంకుపూల టీ రెడీ అయిపోయింది. న్యాచురల్గా ఆరోగ్యంగా ఉండాలి అంటే శంకుపూల బ్లూ టీని ఒక కప్పు రోజుకు తాగండి. మీ డైలీ లైఫ్లో ఒక చిన్న అలవాటు పెడితే ఈ పెద్ద మార్పును చూస్తారు. ఇంకా ఇలాంటి హెల్తీ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.